ఇవాల్టితో రామరాజ్యం వీరరాఘవరెడ్డి కస్టడీ ముగుస్తోంది. మరి ఇంతకీ విచారణలో ఎలాంటి కీలక విషయాలు వెల్లడించారో ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 6 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారట వీరరాఘవరెడ్డి. ప్రతి గ్రామానికి ఒక సైనికుడిని తయారు చేయాలని ప్లాన్ వేశారు. అసలు వీరరాఘవ ఏం చేసేవాడు? ఎవరి మాటలతో ఆధ్యాత్మికం వైపు మళ్ళాడు? రైట్గా ఇవాల్టితో రామరాజ్యం వీరరాఘవరెడ్డి కస్టడీ ముగుస్తోంది. చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ని బెదిరించిన కేసులో విచారించారు. వీరరాఘవరెడ్డిని కస్టడీలో కీలక అంశాలు వెల్లడించారు. అయితే 2 రోజుల విచారణలో మొదటి రోజు అసలు నోరు మెదపలేదు, ఏం మాట్లాడలేదన్నారు. కానీ 2వ రోజు మాత్రం కొన్ని కీలకమైన అంశాలని వీరరాఘవరెడ్డి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఈ రామరాజ్యం అనే పేరు పెట్టుకుని దేశవ్యాప్తంగా ఎంతో మందిని దాంట్లో చేర్చాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిగా 6 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నాడట వీరరాఘవరెడ్డి. అండ్ ప్రతి గ్రామానికి ఒక సైనికుడిని తయారు చేయాలని ప్లాన్ వేశారట. సో మొత్తానికి ఈ క్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీరరాఘవరెడ్డి అంతా ఒక విచిత్రంగా ఉంది. అసలు వీరరాఘవ ఏం చేసేవాడు? ఎవరి మాటలతో ఆధ్యాత్మికం వైపు మళ్ళాడు? దీనిపై సీనియర్ కరెస్పాండెంట్ ప్రణీత్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రణీత, ఇంతకీ మొదటి రోజు మాట్లాడలేదు అని అన్నారు, అసలు విచారణలో నోరు మెదపలేదని చెప్పారు. సో మరి 2వ రోజు విచారణలో ఎలాంటి కీలక అంశాలు వీరరాఘవరెడ్డి గురించి తెలిసాయి పోలీసులకు? వీరరాఘవరెడ్డి సెకండ్ డే కస్టడీ చాలా క్రూషియల్గా మారింది. ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకి చాలా వరకు కూడా ఉపయోగపడింది. అయితే ఎందుకు రంగరాజన్ పైన దాడి చేయాల్సి వచ్చింది, అసలు వీరరాఘవరెడ్డికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, ఎందుకు ఇతడు ఒక మ్యూజికల్ టీచర్గా ఉన్నటువంటి వీరరాఘవరెడ్డి ఎందుకు ఆధ్యాత్మికత వైపు టర్న్ తీసుకున్నాడనేటువంటి వివరాలు కూడా పోలీసులు అతని నుండి రాబట్టారు. అయితే పోలీసులకు అతడి ఇచ్చినటువంటి సమాధానాలు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల గ్రామాలకి ఒక్కొక్క గ్రామం నుండి ఒక్కొక్క వ్యక్తిని రామరాజ్యం ఆర్మీలోకి రిక్రూట్ చేసుకోవడమే తమ ప్లాన్గా పోలీసులకు వీరరాఘవరెడ్డి కన్ఫెస్ చేశాడు. దీంతో పాటు గతంలో తనకి ఒక సన్యాసి పరిచయం అయ్యాడు. సో ఆ సన్యాసి ప్రవచనాలు తనని ఎంతో ఆకర్షించాయి. సో ఆయన మాటలకు అట్రాక్ట్ అయిన తర్వాతనే ఆధ్యాత్మికత వైపు టర్న్ తీసుకున్నాను. అప్పటి నుండే మొత్తం రామరాజ్యం ఆర్మీని స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వీరరాఘవరెడ్డి చెప్పాడు. దీంతో పాటు మరొక క్రూషియల్ ఘటన వీరరాఘవరెడ్డి లైఫ్లో జరిగింది. తన కూతురు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ స్కూల్లో 2nd క్లాస్ చదువుతున్నటువంటి క్రమంలో తనని కొన్ని కారణాల చేత ఆ స్కూల్ యాజమాన్యం ఆమెను డిమోట్ చేసింది. ఎందుకు డిమోట్ చేశారు అంటూ గతంలో స్కూల్ అధికారులతో వీరరాఘవరెడ్డి గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఇష్యూ డిఈఓ వరకు కూడా వెళ్ళింది. సో డిఈఓతో కూడా చాలా తీవ్ర స్థాయిలో వాగ్వాదం పెట్టుకొని రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతి ఒక్క చిల్డ్రన్కి కూడా ఉంటుంది. కొన్ని కారణాల చేత ప్రమోట్ చేయాల్సి వస్తే స్కూల్ యాజమాన్యం ప్రమోట్ చేయాలి, కానీ డిమోట్ చేయడం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నిబంధనకి ఉల్లంఘన అంటూ కూడా ఆయన గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అధికారులతో కూడా గొడవ పడి అప్పటి నుండే సిస్టమ్ మీద ఒక అక్కసు పెంచుకున్నాడు. దీంతో ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ఈ సిస్టమ్ రెండిటిపైన కూడా తను ఇంట్రెస్ట్ పెంచుకొని ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి అనేటువంటి అన్ని వివరాలు సేకరించిన తర్వాత రామరాజ్యం ఆర్మీని స్థాపించి అర్చకుల మద్దతు తనకి లభిస్తే మరింత ఆదరణ రామరాజ్యం ఆర్మీకి వస్తుందనేటువంటి భావించినటువంటి వీరరాఘవరెడ్డి అనేక అర్చకులను కలిశాడు. ఈ విధంగానే రంగరాజన్ కూడా కలిశాడు. అతను మద్దతు తెలపకపోవడంతోనే ఆయన మీద దాడి చేసినట్టు పోలీసుల ముందు వీరరాఘవరెడ్డి కన్ఫెస్ చేశాడు. ఓకే, రైట్ ప్రణీత.